హలో అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ నేను పెసరట్టు వేస్తున్నాను. దానికంటే ముందు ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ యూ అబౌట్ దిస్ ఐరన్ తవా. నేను ఇది ఇండస్ వ్యాలీ వాళ్ళ దగ్గర నుంచి కొన్నానమాట. యాక్చువల్లీ సోషల్ మీడియాలో ఇండస్ వ్యాలీ గురించి చాలా హైప్ చూసి సో నేను కూడా ఈ ఐరన్ తవా ఆర్డర్ చేశాను. కొంచెం కార్నర్లో రస్ట్ వచ్చింది, బట్ ఇంట్లో వాళ్ళు అది నార్మల్ అని చెప్పేసరికి నేను కూడా రిటర్న్ చేయలేదు దాన్ని. అండ్ ఇవాళ ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను అనమాట పెసరట్టుకి. దానికి ముందు నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నేను వచ్చాక కూడా జస్ట్ వాటర్తో వాష్ చేశాను. ఐ డోంట్ డూ ఎనీ సీజనింగ్ అనమాట. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టాను. అది వాటర్తో వాష్ చేసేసి పెసరట్టు వేసేసాను డైరెక్ట్గా వాటర్తో వాష్ చేసేసాక. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ పెసరట్టు అనమాట పెనం మీద. బట్ సైడ్స్లో కొంచెం అట్లా అతుక్కున్నట్టు అనిపించింది, కానీ బట్ తర్వాత అన్నీ ఈజీగా వచ్చేసినాయి అనమాట. లైక్ మిగతా పెసరట్లు అన్నీ కూడా ఎక్కడ అతుక్కోకుండా. అండ్ నేనైతే పెసరట్లోకి ఈ సన్నరవ్వ ఉప్మా చేశానమాట. మా ఇంట్లో అయితే మేము పెసరట్లోకి ఇలా జోరు జోరుగా చేస్తాము, ఇలా స్ప్రెడ్ చేయడానికి. ఎందుకంటే సూర్యకి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి దాని మీద ఉల్లిపాయలు వేసుకొని తినడం ఇష్టం. అండ్ మీ ఇంట్లో ఉప్మా ఇలా పెసరట్లోకి జోరుగా చేస్తారా లేకపోతే గట్టిగా చేస్తారా? అండ్ మీలో ఎంతమంది పెసరట్టు ఉప్మా లవర్ ఉన్నారు? నేనైతే పెద్దగా పెసరట్టు ఉప్మా లవర్ని కాదు. ఐఎమ్ జస్ట్ పెసరట్ లవర్. అండ్ ఈ ఐరన్ తవాకి ఎంత రేటింగ్ ఇద్దామంటారు? నేనైతే 9.5 ఇస్తున్నా. మీరు ఎంత ఇస్తారు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేనైతే పల్లి చట్నీ ఇంకా అల్లం చట్నీ చేశాను పెసరట్లోకి. ఎంత పల్లి చట్నీ ఉన్నా మా ఇంట్లో పెసరట్ చేస్తే కంపల్సరీ అల్లం చట్నీ ఉండాలి.